మీరు ఇంకో మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉమ్, నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో అవును ఉండి సార్ నాగేంద్ర గారు, నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని. ఉమ్, ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు, ఉమ్, అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది, మాకేం సంబంధం అంట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే, అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి, నేను అనుకోను. మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా. ఉమ్, మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు, ఎమ్మెల్యేలు అందరినీ దొడుకొని వచ్చి, ఉమ్, నా పని నేను చేసా, మీ పని మీరు చేయండి అన్నాడు. ఉమ్, సరే మా ఊడేందో పెద్ద పని చేసినాడు రా స్వామి అనుకున్నా. ఏందిరా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా, నా పని బటన్ ఒత్తటం, కింద పని మీరు చేసుకోవాలి. అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం, గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. అవును. దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు. 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. ఉమ్, అదే రోజు అక్కడికి పోతాం. ఇప్పుడు ఉమ్, గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే, ఉమ్, వడమాలపేట దగ్గర ఊరుగిడ, నేను చెప్తున్నాను, నాకు బాగా ఐడియా ఉన్నది. వడమాలపేట ఊరు పేరు. ఆ ఉమ్, వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే, ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అన్నారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఇది రావణ ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది. అదే హరిజన్ వాళ్ళకి మొన్న పోయింది. ఉమ్, చెట్లు, కంప చెట్లు ఉంటాయి, ఐడియా ఉన్నది మీకు? అవును. వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు. ఓకే. కింద బొడుగుంటుంది ఒక ముళ్ళు. ఉమ్, అది తెచ్చేసారు ఊర్లో, ఈ పక్క ఆ పక్క రానీకుంటారు. ఉమ్, అంత రెవల్యూషన్ వచ్చింది. అంత ఇదైంది. ఉమ్, నేను ఆ బుద్ధి చెప్పిన, ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు, ఈ బాధ లే కదా, ఉమ్, ఈ బాధ లేదు కదా. 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు. 280. ఆ 280 మూకుముడుగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద ఒక పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్నా? ఏడా? ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని కాడ పులివెందులలో కదా, పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా, అవును. విజయవాడ, ఇది వైజాగ్. అది మాస్క్ అడిగినాడు అబ్బా, మమ్మల్ని ప్రశ్నించేట. మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా, పారాసెటమాల్ వేసుకో, బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది. ఏందంట కరోనా. మేమేమో మా కరోనా వచ్చిందంటే, అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన, దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా, ఏమనుకో. చెప్పాలి. రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దత్తా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు, అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో, టమోటాలు ఇసిరేసి ఇట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటికి రాడు, భయము కరోనా తగిలితే ఆడ తెచ్చామని. ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా. సరే ఓకే బాగానే ఉన్నది. ఈయనున్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, ఐడియా ఉన్నది నీకు? అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా, విషయము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సాగు కారణమైనాడా, ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు. రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు, జగనన్న ఫోటోలు, ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది, వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు, వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. కాళహస్తిలో ఒక సత్యనారాయణ కోళ్ళకి ఏదన్నా బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ తగిలితే ఎడతా ఎవరికి తపక్కన కింద పడా అంతే. ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా. ఎవరికి? బిఎం మధుసూదన్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మొగోడు ఈడే. రాజధాని ఏం కూడు పెడతాదా, రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే, బిఎం మధుసూదన్ రెడ్డి. ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈడు బడిగా ఉన్న వాళ్ళందరూ, ఆ ట్రాక్టర్ తోళ్ళు, ఆ ట్రాక్టర్కి ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయినారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే, అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా, టైం ఒకటి ఉంటుంది వాచ్లో, ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచంగా ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు, మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని. వాచ్లో టైం ఒకటి ఉండే, ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే.
ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గెత్తిందే అని. ఓకే, కరోనా టైంలో నేను చెప్పేది అర్థమైంది. ఏం చేస్తావు కరోనాలో, ఏమి మామూలుగా క్రైసిసా, ఈ బ్లీచింగ్ పొడి చల్లంటే పోతాది అంటాడు. పారాసెటమాల్ సరే అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ పొడి జోగి రమేష్ స్వామి నేను కాదు, జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్ ఇది, నీకు తెలుసో తెలీదు. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా, ఎన్ని ప్యాకెట్లు అయితే, అందుకని చెప్పి వీడు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు. మావాడు ఏమంటా అంటే బ్లీచింగ్ పొడి తెచ్చామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులేనంటయా, ఇదే అంటే మా బతుకు కూడా ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయం. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం.